కోఎఫిషియంట్లు తీసేసి రాస్తే డిసప్పేరెన్స్లు ఎప్పీరెన్స్లు, కోఎఫిషియంట్లు కూడా కలిపితే రేట్ ఆఫ్ రియాక్షన్ అని అర్థం వస్తుంది. అర్థమైంది కదా? ఒక ఎంట్రన్స్లో క్వశ్చన్ అడిగాడు చూడండి. ఓ ఈక్వేషన్ ఇచ్చాడు, H2 + I2 gives 2HI. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. H2 + I2 gives 2HI. రెండు క్వశ్చన్లు అడుగుతున్నాడు. విత్ రెస్పెక్ట్ టు హెచ్ఐ దీన్ని బేస్ చేసుకుని రేట్ ఆఫ్ రియాక్షన్ రాయవా అంటున్నాడు. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే విత్ కోఎఫిషియంటేగా. రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ఐ ఎలా రాస్తావు? విత్ కోఎఫిషియంట్, ప్రోడక్ట్ కాబట్టి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ 1/2 d ఆఫ్ హెచ్ఐ కాన్సన్ట్రేషన్ బై డిటి. ఏమంటున్నాడు? రేట్ ఆఫ్ ఎపేరెన్స్, రియాక్టెంట్స్ అయితే డిసప్పేర్ అవుతుంటాయి, ప్రోడక్ట్స్ అయితే ఎప్పేర్ అవుతుంటాయి. రేట్ ఆఫ్ ఎపేరెన్స్ ఆఫ్ హెచ్ఐ రాయవా అంటే వితౌట్ కోఎఫిషియంట్ ప్లస్ డి ఆఫ్ హెచ్ఐ కాన్సన్ట్రేషన్ బై డిటి. ఈ టెర్మినాలజీ మీకు ఈ రెండు అర్థం కావాలి. Very clear? Disappearances, appearances. Number 1. Second point, rate of reaction. క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ మనం క్లియర్గా చేసుకుంటూ వెళదాం. ఓకే,
ఒక రియాక్షన్ వాడే ఇచ్చాడు. ఇచ్చి ఏమంటాడు చూడండి. Rate of disappearance of H2 is 2.2 into 10 power minus 4 molar second inverse. Then rate of appearance అన్న ఫార్మేషన్ అన్న ఏదో ఒకటిగా rate of appearance of NH3 is dash molar second inverse. ఫాస్ట్గా కాపీ చేయండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. H2కి సంబంధించి డిజపేరెన్స్ ఇచ్చాడు, అమోనియాకు సంబంధించి ఎపేరెన్స్ ఇచ్చాడు. ఈ రెండిట్లో ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ రేట్ ఈక్వేషన్ రాసేస్తాను ఫస్ట్. విత్ రెస్పెక్ట్ టు H2 -1/3 d of H2 కాన్సన్ట్రేషన్ బై dt. ఒకసారి విత్ రెస్పెక్ట్ టు సారీ ఇక్కడ కోఎఫిషియంట్ 2 కాదు, మర్చిపోయినామా, ప్లస్ 1/2 d of NH3 కాన్సన్ట్రేషన్ బై dt. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనకి ఏమేమి ఇచ్చాడు జాగ్రత్త చూడండి. రేట్ ఆఫ్ డిజపేరెన్స్ ఆఫ్ H2 అంటే మీనింగ్ ఏంటంటే మైనస్ ఆఫ్ డి ఆఫ్ H2 బై D2 వాల్యూ ఇచ్చాడు. అంతేనా కాదు? అంతేనా? ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. 1/3 ఇంటూ మైనస్ ఆఫ్ డి ఆఫ్ H2 బై dt, రేట్ ఆఫ్ డిజపేరెన్స్ ఆఫ్ H2 ఇచ్చేసాడు 2.2 ఇంటూ 10 పవర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/2 డి ఆఫ్ NH3 కాన్సన్ట్రేషన్ బై dt. ఇప్పుడు ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడమా, రేట్ ఆఫ్ ఎపేరెన్స్ ఆఫ్ NH3 అంటే ఎవరు, ప్లస్ డి ఆఫ్ NH3 బై dt ప్లస్ డి ఆఫ్ NH3 కాన్సన్ట్రేషన్ బై dt కావాలంటున్నాడు, రేట్ ఆఫ్ ఎపేరెన్స్. ఇంకా ఇక్కడ ఎవరు మిగిలారు, 2 డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది, 2 ఇంటూ 1/3 ఇంటూ 2.2 ఇంటూ 10 పవర్ మైనస్ 4. 2 ఇంటూ 2.4 అంటే ఎంత అండి, 4.4/3 ఇంటూ 10 పవర్ మైనస్ 4. దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ appearance of NH3. Any doubt? Please post. If you have any doubt, please make a post in the chat box.
సొల్యూషన్స్ ఆల్రెడీ లింక్స్ అన్నీ పంపించేసానమ్మా. ఓన్లీ టోటల్లీ 15 క్లాసెస్, 15 లింక్స్, 15 అవర్స్ రికార్డెడ్ వీడియోస్ పంపించాను నేను. ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఏమన్నాడు చూడండి. రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ N2 అని మైనస్ ఆఫ్ డి ఆఫ్ N2 కాన్సన్ట్రేషన్ బై డిటి ఇచ్చాడు. దీని వాల్యూ ఎంత అంట? 0.02 మోలార్ సెకండ్ ఇన్వర్స్. then the value of minus of d of H2 concentration by dt is dash molar second inverse. మీకు ఏమైనా అర్థమైందో లేదు చూడండి. అంటే రేట్ ఆఫ్ డిసప్పేరెన్స్ ఆఫ్ N2 ఇచ్చాడు, రేట్ ఆఫ్ డిసప్పేరెన్స్ ఆఫ్ H2 కట్టమంటున్నాడు. అంతేగా, కోఎఫిషియంట్లు ఏమి లేవంటే డిసప్పేరెన్స్ లేగా. అంటే వీళ్ళిద్దరు ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఫార్మ్ రాయి. మైనస్ ఏమి లేదుగా కోఎఫిషియంట్ డి ఆఫ్ N2 కాన్సన్ట్రేషన్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 డి ఆఫ్ H2 కాన్సన్ట్రేషన్ బై డిటి. వెరీ గుడ్, ఎవరో ఆన్సర్ రాశారు. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఆఫ్ డి ఆఫ్ N2 బై డిటి వాల్యూ ఇచ్చేసాడు. ఎంత అంట? 0.02 అంట. మైనస్ 1/3 ఇంటూ డి ఆఫ్ H2 బై డిటి. నీకేం కావాలి? మైనస్ ఆఫ్ డి ఆఫ్ H2 బై డిటి కావాలి. ఈ వాల్యూ కడితే చాలు నాకు. 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది. లెట్ us మూవ్ 3 ఫ్రమ్ డినామినేటర్ టు న్యూమరేటర్. అంటే ఇంటూ, ఇక్కడ డివైడ్ చేస్తుంది 3, అటు వెళితే మల్టిప్లై చేస్తుంది. మైనస్ డి ఆఫ్ H2 concentration by dt. How much it is? 0.06. ఎవరో ఆన్సర్ రిపోర్ట్ చేశారండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే 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 కీర్తి, కంప్లీటెడ్. రిమైనింగ్ లింక్స్ నేను పెడతాను. వన్ మోర్ ప్రాబ్లం. టూ ఏ ప్లస్ బి గివ్స్ సి. the rate of క్లాస్లో ఉన్నాయి. the rate of formation of C is 2.2 into 10 power minus 3 molar second inverse. The value of minus of dA by dt. రేట్ ఆఫ్ ఫార్మేషన్ అన్న డిసప్పేరెన్స్ నోటేగా. ఇది ఇచ్చాను, ఇది కట్టమంటున్నాను. దీని డిసప్పేరెన్స్ కట్టమంటున్నాను, దాని ఎప్పీరెన్స్ ఇచ్చాను. మీరే చెయ్యాలి.
ఆన్సర్ కావాలంటే ఇస్తా. 4.4 ఇంటూ 10⁻³ వస్తుందంటే ఆన్సర్. మీరు స్పేస్ వదులుకుని మీరు చెయ్యండి. All of you have completed. Nice. 2a gives 3b. Rate of disappearance of a is equal to r1. Rate of appearance of b is equal to r2. What is the relation between r1 and r2? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అంటున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా ప్రాబ్లం చూడండి. ఏమన్నాడు? డిసప్పేరెన్స్ ఆఫ్ రాస్తా. డిసప్పేరెన్స్ ఆఫ్ బి అంటే డిఫరెన్షియల్ ఫామ్ రాసేస్తాం. మైనస్ 1/2 d ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ a by dt విత్ రెస్పెక్ట్ టు b చెప్పండి. ప్లస్ 1/3 d ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ b by dt. వాడు మనకి ఏమి ఇచ్చాడు? రేట్ ఆఫ్ డిసప్పేరెన్స్ ఆఫ్ ఏ అంటే మైనస్ ఆఫ్ డి ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై డిటి r1/2. అంతేనా? ఇక్కడ రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ బి అంటే ఎవరు? r2. ఇక్కడ ఎంత ఉంది? డెనామినేటర్ /3. రిలేషన్ ఏమిటి అంటున్నాడు? క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తామా? 3r1 ఈజ్ ఈక్వల్ టు 2r2. ఎవరు ఆన్సర్ రిపోర్ట్ చేశారు? వెరీ గుడ్. లేదు సార్ r1/r2 ఎంత అని ఒకవేళ అడిగాడు అనుకోండి, 2/3 అని రాస్తారు. ఇప్పుడు నేను చెప్పిన మోడల్లో దాదాపుగా గడిచిన 10 ఏళ్లలో చాలాసార్లు అడిగాడు క్వశ్చన్లు. అందుకని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. This is also homework problem. వన్ మినిట్. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ స్లైడ్ ఓపెన్ చేస్తాను.
నోట్ చేసుకున్నారా? ఇది కూడా హోంవర్క్ ప్రాబ్లమే. కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ చాలా మంచి ప్రాబ్లం అండి. మెయిన్స్లో కూడా ఈ మోడల్లో 2 సార్లు అడిగాడు. కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ చేంజ్డ్ ఫ్రమ్ 0.05 molar to 0.03 molar in 25 seconds. 25 seconds. Calculate the rate of reaction during this interval is dash. మోలార్ సెకండ్ ఇన్వర్స్లో చెప్పండి. క్యాలిక్యులేటర్ అన్నాడు కదా, ఇంకా ఈజీ ఉంది. ఈజీ డాష్ అవసరం లేదుగా. ఇన్ డాష్ ఇన్ so units. I wanted to calculate a rate of reaction. ఓకే, ఎవరి గురించి ఇచ్చాడు? కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ చేంజ్డ్. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎంత నుంచి ఎక్కడికి అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏమిటండి? రేట్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ ఏ గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమని రాస్తే సరిపోతాం? -1/2 ఇంటూ చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ బై డిటిఏ కదా. 1/2 ఇంటూ చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ. ఎక్కడి నుంచి అక్కడ చేంజ్ అయిందండి? ఫ్రమ్ జీ. చేంజ్ మీన్స్ హయ్యర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. డి ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ అంటే చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ. ఇదిగో చేంజ్ బై టైమ్, దట్ ఈజ్ ఆల్సో ఇన్ సెకండ్స్. ఆన్సర్ కూడా సెకండ్ ఇన్వర్స్లోనే అడిగాడు. 0.05 minus 0.03 అంటే 0.02 by 50. టూ బై 5 అంటే 0.4 అంతేనా? 10^1 పైకి వెళ్తే 10^-1 అవుతుంది. 4 ఇంటూ 10^-4. వాళ్ళు చెప్తున్నాను, మీరు లాస్ట్ స్లైడ్ అంటున్నారు. నేను ఇంక మరి ఏం చేయాలి? ఇది అయిపోయిందా? ఇప్పుడు నేను ఇవాళ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ని హోంవర్క్ లాగా కంప్లీట్ చేయాలి. ఎవరు ఫస్ట్ స్లైడ్ అడుగుతున్నారు? ఇది క్లాస్మేట్స్ని అడిగితే వాళ్ళు పెడతారు. ఓకేనా? ఓకే, ది టైమ్ ఈజ్ కంప్లీటెడ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.